ఇన్నాళ్ళు యాక్టర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. వైజాగ్లోని భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ శ్రీను అలియాస్ హర్షిత్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి సంతోషంగా జీవితం గడుపుతుంటారు. అందులో శ్రీను మాత్రమే బ్యాచిలర్. మిగిలిన ఇద్దరికి పెళ్ళవుతుంది. వాళ్ళ భార్యలు ఫరీదా గాయత్రి అలియాస్ శ్రావణలక్ష్మి, శాలిని కొండపుడి. అదే సమయంలో శ్రీవల్లి అలియాస్ శ్రియా కొంతంతో శ్రీను పెళ్ళవుతుంది. ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో లోపలికి వచ్చిన శ్రీవల్లి సీరియల్ టైం అవగానే వెళ్ళి టీవీ ముందు కూర్చుంటుంది. అదేంటని శ్రీను అడగగానే దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఇదే విషయం తన స్నేహితులకు చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఇదే జరుగుతుందని వాళ్ళు కూడా చెప్తారు. కేవలం తమ ముగ్గురు ఇళ్లలో కాదు, మొత్తం ఊర్లో ఆ సీరియల్ చూస్తున్న సమయంలో ఆడవాళ్లకు దయ్యం పట్టినట్టు నానా హంగామా చేస్తుంటారు. దాంతో పరిష్కారం కోసం అదే ఊర్లో ఉన్న మాత మాయా అలియాస్ సమంతను సలహా కోసం ఆశ్రయిస్తారు వీరందరూ. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ. ఆడవాళ్లకు సీరియల్స్కు విడదీయని అనుబంధం ఉంటుంది. సంవత్సరాల పాటు ఆ సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళు. సరిగ్గా తన తొలి సినిమా కోసం అలాంటి కథను ఎంచుకుంది సమంత. సీరియల్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వచ్చేశాడు దర్శకుడు ప్రవీణ్. తొలి 15 నిమిషాల్లోనే హీరో పెళ్ళైపోతుంది. ఫస్ట్ నైట్ రోజు నుంచే కథలో వేగం పెంచేశాడు డైరెక్టర్. హీరోయిన్ సీరియల్ చూస్తూ కూర్చోవడం, వెంటనే దయ్యం పట్టడం, ఆ తర్వాత వాళ్ళ స్నేహితుల ఇళ్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడం, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సీరియల్లోని సన్నివేశాలు చూపిస్తూ బాగా నవ్వించాడు దర్శకుడు ప్రవీణ్. కథ అక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ స్క్రీన్ ప్లే సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సీరియల్స్ చూడడం, ఆ సమయంలో వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే దయ్యం పట్టినట్టు వాళ్ళని కొట్టడం చేస్తుంటారు. అందులోనే కావాల్సినంత ఫన్ జనరేట్ చేశాడు డైరెక్టర్. ఇక ఇంటర్వెల్కు మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని కూడా పెంచేశాడు డైరెక్టర్. అయితే సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటి తర్వాత కథ బాగా నెమ్మదిస్తుంది. సినిమాలో చూపించే సీరియల్ మాదిరే అక్కడక్కడే తిరుగుతుంది. నీరసం వచ్చేస్తుంది అనే టైంకి తన తొలి సినిమా అయిన సినిమా బండి యూనిట్ను తీసుకొచ్చి ఈ కథకు తగ్గట్టు వాడుకున్నాడు దర్శకుడు ప్రవీణ్. అక్కడి నుంచి మళ్ళీ కథలో వేగం పెరిగింది. ఆడవాళ్లను గౌరవించాలి, ముఖ్యంగా భార్యల ప్రేమను అర్థం చేసుకోవాలి, వాళ్ళను అన్ని విధాలా గౌరవించాలి, వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవాలి, మేల్ డామినేటెడ్గా ఉండకూడదు. ఇలా సినిమాలో చాలా సందేశం ఇచ్చారు. క్లైమాక్స్ కూడా ఊహించదగ్గదే అయినా కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. 1-2 మెయిన్ ట్విస్టులు ఉన్నాయి. అవి రివీల్ చేస్తే సినిమా కథ కూడా రివీల్ అవుతుంది, కాబట్టి అవి ఇక్కడ చెప్పలేం. సినిమా చూసి ఎంజాయ్ చేయాల్సింది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తారు. మెయిన్ హీరోయిన్గా నటించిన హర్షిత్ రెడ్డి బాగున్నాడు. అలాగే హీరోయిన్ శ్రియా కొంతం కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మిగిలిన ఇద్దరు స్నేహితులు శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి కూడా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ భార్యలుగా నటించిన శాలిని కొండపుడి, శ్రావణలక్ష్మి నటన చాలా బాగుంది. మరో ఇంపార్టెంట్ పాత్రలో వంశీధర్ అద్భుతంగా నవ్వించాడు. మిగిలిన పాత్రను తమ తమ పరిధి మేర నటించారు మిగిలిన వాళ్ళందరూ. క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కూడా పర్లేదు. సినిమా కేవలం 2 గంటలే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మరోసారి బాగానే మెప్పించాడు. ఈసారి సీరియల్స్ను టార్గెట్ చేసి తన కథ రాసుకున్నాడు. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. ముఖ్యంగా ఆడవాళ్లను గౌరవించాలి, వాళ్ళను తక్కువగా చూడకూడదనే మెసేజ్ ఇచ్చాడు. కాస్త ప్రమోట్ చేస్తుంటే థియేటర్ వరకు ప్రేక్షకులను తీసుకొచ్చే సినిమా ఇది. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే అంతా శుభం.